అవర్ పొలిటికోస్ వినోదం ఛానల్. దిస్ ఈజ్ యువర్ కవిత. ఈరోజు మనం ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ప్రభాస్ మన డార్లింగ్ పెద్ద తెర మీద కనిపిస్తే అసలు ఫ్యాన్స్ ఊరుకుంటారా? బాహుబలి తర్వాత తన రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళిన డార్లింగే ఏం మారలేదు. ఇక ప్రశాంత్ నీల్ సలార్తో గట్టి కంబ్యాక్ ఇచ్చి కల్కి సినిమాతో మళ్ళీ సూపర్ హీరో రేంజ్కి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ ప్రభాస్ సినిమాల కోసం వెయిట్ చేయక తప్పడం లేదు. ఈ సమ్మర్కి మారుతి హారర్ థ్రిల్లర్ రాజాసాబ్ రిలీజ్ అవ్వాలి, అవును కదా? కానీ దాని అప్డేట్స్ ఊసే లేదు. మరి సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే సమాధానమే లేదు. ఎలా అయినా ఈ ఏడాది రిలీజ్ అవుతుంది, కానీ డేటే పక్కాగా చెప్పలేం. ఎంతైనా దెయ్యం సినిమా కాబట్టి కొంచెం గ్రాఫిక్ వర్క్ ఉంటుంది కదా. అయితే ఈ మధ్యలో ఒక పెద్ద రూమర్ ప్రభాస్ ఫ్యాన్స్కి షాక్ చేస్తోందండి. ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడని, ఇటలీలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే హను రాఘవపూడితో ఫౌజీ సినిమా కూడా షూటింగ్ అవుతోంది. సో రాజాసాబ్ ఈ ఏడాది, ఫౌజీ వచ్చే సమ్మర్కి రిలీజ్ అంటున్నారు. ఇక నెక్స్ట్ యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయాలి, అవునా? అయితే సందీప్ నాకు 9 months చాలు, షూటింగ్కి ఇంకో 2 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్కి రెడీ చేస్తాను, మ్యాక్సిమం నాకు 1 year చాలు అంటున్నాడంట. కానీ సందీప్ కండిషన్స్ ప్రకారం ప్రభాస్ బాడీ డబ్బులు లేకుండా షూటింగ్ చేయాలి, ఇంకా పూర్తిగా 9 నెలలు షూటింగ్ చేయాలి అని చెప్పాడంట. మరి ఇవన్నీ పాసిబుల్ అవుతాయా? చూద్దామబ్బా, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇలా అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్ అన్నట్లు ఏడాదికి 2 సినిమాలు గ్యారంటీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.